ప్రధానంగా మనం సౌత్ ఇండియాకి బీజేపీ ఏం చేస్తున్న దాంట్లో వాట్ ఈస్ ప్రివెంటింగ్ బీజేపీ నాట్ టు ఎంటర్ ఇన్ టు సౌత్ ఇండియా? ఏం జరుగుతుంది స్టేట్ వైజ్గా? తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణలో డెఫినెట్గా బీజేపీ పెరుగుతున్నటువంటి పార్టీ మనకు కనిపిస్తుంది. రాజాసింగ్ గారు ఒకరే గెలిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల నుంచి సడన్గా 4 ఎంపీ సీట్లు గెలవడం మనం చూసాం. మనం విచ్ ఈస్ ఈక్వల్ టు 28 కాన్స్టిట్యూన్సీ. కరెక్ట్. తర్వాత ఈసారి ఎమ్మెల్యేలు కూడా పెరిగే వాళ్ళకి, ఎంపీలు కూడా పెరిగేటువంటి అవకాశాలే చాలా సర్వేస్ చెప్తున్నారు మనకు. సో ఎదుగుతున్నటువంటి పార్టీ బీజేపీ ఎక్కడో వాళ్ళు అంతర్మథనం చేసుకోవాలి. టీఆర్ఎస్ని ఓడించడానికి, టీఆర్ఎస్ లోకల్ పార్టీ, అది అఫ్కోర్స్ బీఆర్ఎస్ అని అనడం దెబ్బతిరింది వాళ్ళకి. తెలంగాణ లోకల్ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ వద్దు అనుకున్నప్పుడు ఇంకొక నేషనల్ పార్టీకి ఓట్ వేయాల్సినప్పుడు బీజేపీకి వేయకుండా కాంగ్రెస్కి ఎందుకు వేశారు? ఓకే, అంటే కాంగ్రెస్ని లోకల్ పార్టీగా వాళ్ళు పరిగణిస్తున్నారు ప్రజలు, కానీ బీజేపీని అంతగా ఇంకా పరిగణించట్లేదు అన్నది వీళ్ళు బహుశా ఏదో చేయవలసింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని వాళ్ళు బహుశా ఇంకా హక్కును చేర్చుకోవాల్సిన ఆవశ్యకత వాళ్ళ మీద ఉన్నది. మరి దానికి ఏం చేస్తారో మనం చూద్దాం. కానీ ఎదుగుతున్నటువంటి పార్టీ వాళ్ళ స్టడీగా వాళ్ళ ఓట్ షేర్ మాత్రం పెరుగుతున్నది. ఇప్పుడు కూడాను మనం 10 సీట్ల దగ్గర నుంచి 4-5 సీట్ల దాకా చాలా సర్వేస్ మనం డిఫరెంట్గా చెప్తున్నాయి. ఏదేమైనా కానీ చాలా కాన్స్టిట్యుయెన్సీలో గట్టి పోటీ మాత్రం తప్పకుండా ఇస్తున్నారు. బహుశా ఒక 4-5 కాన్స్టిట్యుయెన్సీలో వీళ్ళు గెలవకపోయినా కానీ నంబర్ 2 పొజిషన్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఎదుగుతున్న పార్టీగా తెలంగాణలో మనం స్పష్టంగా చూడవచ్చు. కర్ణాటకలో యడియూరప్ప గారి చొరవ వల్ల అక్కడ ఆల్రెడీ ఒక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది. అక్కడ అది ప్రతి 5 సంవత్సరాలు మారడం అక్కడ జరుగుతున్నది అక్కడ. ప్లస్ సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేసరికి మేజర్గా బీజేపీకే ఓటు వేస్తున్నారు. గతసారి 25 సీట్లు బీజేపీకి వెళ్ళాయి అవుట్ ఆఫ్ 28. సో ఈసారి జేడీఎస్ తోటి వాళ్ళు అలయన్స్ కూడా పెట్టుకున్నారు. బహుశా ఎన్డీఏ అంతా కలిపితే కనుక బహుశా అదే నంబర్ రావచ్చు, 1-2-3 తగ్గవచ్చు, మనకు తెలియదు. అంటే బీజేపీ వ్యక్తిగతంగా 18-20 రావచ్చు, బహుశా జేడీఎస్కి 2-3 రావచ్చు. సో ఓవరాల్గా మనకు వాళ్ళ నంబర్లో పెద్ద మార్పు ఉండదని నేను అనుకుంటాను. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు కనుక కన్సాలిడేట్ చేసుకుని ఏమైనా చేసినా కానీ కూడా 2-3 సీట్లలో తేడా రావచ్చు. కానీ మోరార్లెస్ 18 నుంచి 22 ఆ ప్రాంతంలోని ఎన్డీఏ అక్కడ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడు చూద్దాం. తమిళనాడులో గత లీడర్షిప్ని పోలిస్తే అన్నామలై వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం అక్కడ బీజేపీకి ఒక విధమైనటువంటి ఒక వేవ్ తప్పకుండా కనిపిస్తుంది. కానీ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ నుంచి మీరు డబుల్ డిజిట్ తీసుకురావాలని ఎంత ప్రయత్నం చేయాలి? అక్కడ డిఎంకే, ఏఐడిఎంకే చాలా ఎంట్రెన్స్డ్ పార్టీస్, వాటి నుంచి మీరు ఓట్ ట్రాన్స్ఫర్ చేయాలని సులభమైన విషయం కాదు. అక్కడ కూడా 2-3 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు వాళ్ళు. కోయంబత్తూరు లాంటి ప్రాంతంలో కమల్ హాసన్ లాంటి వ్యక్తిని ఓడించి వానతి గారు గెలవడం అన్నది చూసాం మనం. సో క్రమేపీ అక్కడ కూడా ఓట్ షేర్ పెరుగుతున్నది. ఈ ఓట్ షేర్లో అన్నామలై వచ్చిన తర్వాత గణనీయంగా పెరిగింది. ఈసారి బహుశా 20-22% పెరుగుతుంది, కానీ అది నంబర్గా కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కూటమిలో ఏఐడిఎంకే తోటి వీళ్ళు విభేదించి వెళ్ళిపోయాడు. ఏఐడిఎంకే వెళ్ళిపోయింది, వీళ్ళు వెళ్ళలేదు. ఏఐడిఎంకే వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో ఏఐడిఎంకే వెళ్ళిపోయినా కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ అది కూడా మనం ఎన్డీఏలో ఒక పార్టీగానే భావించవచ్చు. చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఐఎం తర్వాత ఏఐడిఎంకే ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు అక్కడ. సో మనం ఆ ఈక్వేషన్స్ చూద్దాం ఎలా వాళ్ళకి అడ్వాంటేజ్ ఎలా ఉంటే. బహుశా రేపు వాళ్ళకి 4 సీట్లు ఎక్కువ వస్తే కనుక వాళ్ళు ప్రభుత్వంలో ఏదో సెంట్రల్ మినిస్ట్రీ వస్తుందని మళ్ళీ ఎన్డీఏకి వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. చూద్దాం రాబోయే రోజుల్లో. వాట్ అబౌట్ కేరళ? తమిళనాడులో వాళ్ళకి మెయిన్ డిమాండ్ ఏంటంటే అన్నామలై వాళ్ళకు వద్దు, కానీ బీజేపీకి అన్నామలై వల్లనే ఇంత లీడ్ వచ్చింది కాబట్టి అంత తొందరగా అన్నామలైని వదులుకుంటారని నేను అనుకోను. మోరర్లెస్ ఇలాగే పంతా నడుస్తుంది. అది అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా మోరర్లెస్ ఆయన ఉండబోతారు. ఆయన సీట్ గెలిచినా గెలవకపోయినా కానీ కూడా ఓట్ షేర్ పెరుగుతుంది. సిగ్నిఫికెంట్గా బీజేపీ ఒక థర్డ్ ప్లేయర్గా ఎదిగేటువంటి సూచనలు మనం చూడవచ్చు. కేరళలో మనకు ప్రాబ్లం ఏంటంటే అక్కడ 4 మతాలు ఉన్నాయి. అందరూ 25% ఒక్కొక్క మతం. హిందువులు 25%, ముస్లింలు 25%, క్రిస్టియన్లు 25%, కమ్యూనిస్టులు 25%. 4 మతాలు ఉన్నాయి, అన్నీ పంచుకున్నారు. సో దాంట్లో మనకు ఏమవుతుందంటే హిందువులలో మెజారిటీ పర్సంటేజ్ కమ్యూనిస్ట్ సపోర్ట్ చేస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళ ఉపాధి అవకాశాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ కంట్రోల్లో చాలా ఉద్యోగ అవకాశాలను వాళ్ళ చేత పెట్టుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లాంటివి, తర్వాత వాళ్ళకు లోన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకు అంటే అక్కడ ఉన్న కంపెనీలు కానీ ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ కంట్రోల్లో ఉన్నాయి. ఉద్యోగాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి.
కాబట్టి ఈ కేడర్ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే దిశగా వాళ్ళు ఒక ఎకోసిస్టమ్ తయారు చేసుకున్నారు. దాని నుంచి విడిపోవడం చాలా కష్టం. మనం చూస్తే కనుక శబరిమల గొడవ అయినప్పుడు శబరిమలలో నిలబడ్డటువంటి హిందువులందరూ కూడా అందరూ ఏమనుకున్నారు, వీళ్ళు ఆటోమేటిక్గా బీజేపీకి ఓటు వేయాలనుకున్నారు. కాదు, వాళ్ళందరూ కమ్యూనిస్ట్ క్యాడర్ వాళ్ళు. కమ్యూనిజం వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేసినా వాళ్ళు హిందువులు వాళ్ళు. సో ఈ యొక్క పరిస్థితి అక్కడ చాలా ఒక విధమైనటువంటి పెక్యులర్ సిచ్యువేషన్ కేరళలో ఉంది. అందుకని పొలిటికల్గా వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ హిందువులుగా ఉంటారు. పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, శబరిమలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అక్కడ హిందువులు ఒక విధమైన ఐక్యమత్యం చూపిస్తున్నారు వాళ్ళు. సో ఈ సిచ్యువేషన్లో బీజేపీ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ ఓట్ షేర్ పెరగబోతున్నది. పత్తనంతిట్ట లాంటి ఒక ప్లేస్లో బహుశా ఒక గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాజీవ్ చంద్రశేఖర్ గారు మన శశి తరూర్ గారికి వ్యతిరేకంగా నిలబడినా కానీ కూడా మనకు వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా శశి తరూర్ కొంత అడ్వాంటేజ్ ఆయనకే ఉన్నది అని తెలుస్తుంది మనకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.